హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలూ బఠానీ కర్రీ. ఈ ఆలూ బఠానీ కర్రీ రైస్, రోటీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఆలూ బఠానీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలూ బఠానీ ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఆలూ బఠానీ ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఆలూ బఠానీ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి ఆలూ బఠానీ కర్రీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.